తిరుపతిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఆగస్టు 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాల గుర్తింపు. అమరావతిలో గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్. హంద్రీనీవా కాల్వకు నీటి విడుదల. ఇలా ఈ వారం మొత్తం సీఎం చంద్రబాబు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. P4 ప్రోగ్రాంతో వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో పేదరికం లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏపీకి గేమ్ చేంజర్ కాబోతుందన్నారు సీఎం. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లాలో పర్యటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎంకు రేణిగుంట ఎయిర్పోర్ట్లో ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అదేవిధంగా తిరుపతి కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆలయ పరిసరాలు శుభ్రం చేశారు. తర్వాత వారితో కాసేపు ముచ్చటించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నేర చరితలు రాజకీయాల్లోకి వచ్చి కలుషితం చేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇంట్లోని చెత్తను శుభ్రం చేస్తుంటే రాజకీయాల్లోని మలినాలు తొలగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. హత్య రాజకీయాలు చేసే వ్యక్తుల గుండెల్లో నిద్రపోతా అని హెచ్చరించారు. ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత ప్రజలంతా మోసపోయారన్నారు. రాజకీయాలు పూర్తిగా కలుషితం అయిపోయినాయి. నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. మొత్తం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా మీకు కీడు చేసే నాయకులు వచ్చారు. మీ ఇంట్లో చెత్త ఏ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారో రాజకీయాల్లో ఈ మలినాన్ని కూడా ఏం తమ్ముళ్ళు నేర రాజకీయాలు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేర రాజకీయాలను అడ్డుకోలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుపతి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కంచి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. 2029 నాటికి ఏపీలో పేదరికం లేకుండా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. P4 ప్రోగ్రాం ఆదేశగా చేపట్టిందేనని చెప్పారు. ఇప్పటిదాకా 5 లక్షల బంగారు కుటుంబాలు గుర్తించామని, వారికి చేయూతనిచ్చేందుకు 47,000 మంది మార్గదర్శకులుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. సీఎంగా ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా P4 తన మనసుకు దగ్గరగా ఉన్న కార్యక్రమమన్నారు. P4లో భాగంగా పేదలకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన మార్గదర్శకులను శుక్రవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం విందు ఇచ్చారు. P4 లక్ష్యాలు, దానిపై తన ఆలోచనలు పంచుకున్నారు. మార్గదర్శుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాలు మార్గదర్శుల దత్తత తీసుకునేలా చూడాలనేదే తన సంకల్పమని, ఇందుకు సంపన్నులు, కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలని సీఎం కోరారు. గేట్స్ ఫౌండేషన్ ఈ విషయంలో స్ఫూర్తిగా నిలుస్తోందని తెలిపారు. అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరిగిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్కు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంధన రంగానికి చెందిన సీఈఓలు, ఎండీలు, నిపుణులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అమరావతిలో హైడ్రోజన్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. నిపుణుల సూచనలతో అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ 2025 ప్రకటిస్తామని తెలిపారు. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ సమావేశమై సంవత్సరంలో సాధించిన లక్ష్యాలపై రివ్యూ చేద్దామన్నారు. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఏపీకి గేమ్ చేంజర్ కాబోతుందన్నారు. దీనిని పూర్తి సామర్థ్యంతో తక్కువ ఖర్చుతో ఎలా అందుబాటులోకి తేవాలన్నదే ఇప్పుడు కీలకమైన సవాలని, దీనిపై వినూత్న ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద పరిశీలించిన ఫలితాలు ప్రపంచానికి ఓ మోడల్గా నిలవాలన్నారు సీఎం. ఇందుకోసం ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ, నిపుణుల సూచనల ఆధారంగా వాల్యూ యాడెడ్ అంశాలు పరిశీలించాలని చెప్పారు. సర్క్యులర్ ఎకనామీలో భాగంగా వాటర్ రీసైక్లింగ్తో పాటు ఇతర అవకాశాలపై నిపుణులు చర్చించాల్సిందిగా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
No other state is having this advantage. They may not have water or also hydrological balance also. Even we are going battery energy storage system 25 gigawatt forever. That is our. This is also needed as of today. Ethanol 15,000 kiloliters per day. Bio CNG, CBG 10,000 tons per day. ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక ప్రాజెక్టులు ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాంప్ ఆఫీసులో 8వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశమైంది. ఈ మీటింగ్కు నారా లోకేష్ సహా మిగతా మంత్రులు హాజరయ్యారు. ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన, టూరిజం రంగాలకు సంబంధించి 39,473 కోట్ల విలువైన పెట్టుబడులకు బోర్డు ఆమోదం లభించింది. 22 ప్రాజెక్టుల ద్వారా 30,899 ఉద్యోగాలు సృష్టించేందుకు ప్రణాళిక రూపొందించారు. వీటిలో పరిశ్రమలు, వాణిజ్య రంగానికి చెందిన 11 ప్రాజెక్టులు, ఇంధన రంగంలో 7, పర్యాటక రంగంలో 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కోటి చొప్పున మొత్తం 22 ప్రాజెక్టులు ఎస్ఐపిబి ఆమోదం పొందిన లిస్టులో ఉన్నాయి. ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న సంస్థలు పెట్టుబడులపై చర్చించి ప్రోత్సాహకాలు, ఇతర ఇన్సెంటివ్స్లపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో ఏర్పాటయ్యే పారిశ్రామిక ప్రాజెక్టుల చుట్టూ సంబంధిత ఎకోసిస్టమ్ వచ్చేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఆయా ప్రాజెక్టులతో స్థానికులు, అనుబంధ సంస్థలకు లబ్ధి కలుగుతుందన్నారు. పారిశ్రామిక ప్రాజెక్టులకు సమీపంలో రహదారులు, పోర్టులు, ఎయిర్పోర్టులు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు జరిగిన ఎస్ఐపిబి సమావేశాల్లో 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. హంద్రీనీవా ఫేజ్ 1 కాలువల విస్తరణ పనులు పూర్తవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నీరు విడుదల చేశారు. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్లో 2 మోటార్లు ఆన్ చేశారు. నీటి విడుదలతో రాయలసీమకు తాగు, సాగునీటి కష్టాలు తీరనున్నాయి. 12 ఏళ్ల తర్వాత సీమకు 40 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది. హెచ్ఎన్ఎస్ఎస్ పంపింగ్ స్టేషన్ దగ్గర జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్కు సీఎం తిలకించారు. ప్రాజెక్ట్ అలైన్మెంట్, ఆయకట్టు, కృష్ణా రివర్ బేసిన్ మ్యాప్లు పరిశీలించారు. పంపింగ్ స్టేషన్ వ్యూ పాయింట్ నుంచి నీటి విడుదలను వీక్షించారు. ముందుగా ప్రకటించినట్టుగానే 100 రోజుల్లోనే కాలువ విస్తరణ పనులు కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. 696 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులతో హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ ప్రవాహ సామర్థ్యం 3,850 క్యూసెక్లకు పెరిగింది. కాలువ విస్తరణ పనులతో అదనంగా 1,600 క్యూసెక్ల మేర నీటిని తరలించేందుకు అవకాశం కలిగింది. దీంతో జీడిపల్లి రిజర్వాయర్ను పూర్తి సామర్థ్యంతో నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీటితో పాటు 33 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.